బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరీంనగర్లో ఉద్రిక్తతకు దారితీశాయి. డ్రగ్స్ అంశంలో బండి సంజయ్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించాయి. ఆయన కారుతో పాటు కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశాయి. బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిదాడులకు సిద్దమవగా పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. కౌశిక్ రెడ్డి అదుపులోకి తీసుకుని హుజూరాబాద్ తరలించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య రాజకీయంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు లోపించిన స్థానిక ఎంపీగా బాధ్యత వహించాల్సిన బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం శోచనీయమని మండిపడ్డారు. వేలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతోనే ఇటీవల కరీంనగర్ మున్సిపల్ పీఠాన్ని బండి సంజయ్ గెలిచారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ నడి బొడ్డన ఇలా బండి సంజయ్ గారి ఇంటి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని? బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా నేను సామాన్యుణ్ణి పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డిని ప్రశ్నించకుండా బండి సంజయ్ ఇష్టారీతిన కేటీఆర్ పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అంటున్న బండి సంజయ్ పై తాము అభాండాలు వేయవచ్చు కదా అన్నారు. డ్రగ్స్ అంశంలో కేటీఆర్ టెస్టుకు సిద్ధమన్న కౌశిక్ రెడ్డి బండి సంజయ్ కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే బెబ్బెబ్బే కాదు, సబ్జెక్ట్ మీద చర్చ పెడదాం. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో? దా వస్తాడు మా కేటీఆర్ గారు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తే బెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచినరా? కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది. అయ్యాలా కరీంనగర్ ఇదే కరీంనగర్ పట్టణంలో గంగుల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు, అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా నువ్వు ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటకలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. కౌశిక్ కారును ధ్వంసం చేసి బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దాడి తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాను కౌంటర్ ఇచ్చానే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. తనపై రౌడీ షీటర్లతో దాడి చేయించారని ఆరోపించారు. తనపై దాడి చేసిన అందరిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నేను అడిగింది ఏంటి? లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు.
మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన నేను. ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి మన హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కార్లు దాడి చేసి, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసి, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొకసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది, బీహార్ లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్ కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు, ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు నేను అడిగితే, ఇలా మమ్మల్ని దాడి చేసి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. గంగుల క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తతలతో భారీగా రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గంగుల క్యాంపు ఆఫీసులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హుజూరాబాద్కు తరలించారు.